వెల్కమ్ టు మై ఛానల్ బూబూ టుడు. ఈరోజు మనం చేస్తున్న ఐటెం పేరు ఎగ్ ఫ్రైడ్ రైస్. దీన్ని మనం హోమ్ స్టైల్లో ఈజీగా అండ్ ఫాస్ట్గా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు 4 ఎగ్స్, కొద్దిగా కరివేపాకు, 4 నిమ్మకాయలు, కొత్తిమీర, 4 పచ్చిమిర్చి, 1 టమాటో, 1 క్యారెట్, 1 పెద్ద సైజు ఆనియన్. ఫస్ట్ తీసుకున్న 4 నిమ్మకాయల్ని కట్ చేసి సీడ్స్ రాకుండా స్ట్రైనర్ సహాయంతో ఒక బౌల్లో తీసుకోవాలి. లెఫ్ట్ ఓవర్ రైస్ని ఒక బౌల్లోకి తీసుకొని ఉండలు లేకుండా సపరేట్ చేసుకోవాలి. అందులోకి రుచికి సరిపడా ఉప్పు, కారపొడి, చిటికెడు ధనియాల పొడి, చిటికెడు గరం మసాలా, నిమ్మరసం అండ్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్. ఆయిల్ వేయడం వల్ల రైస్లో ఉన్న పదార్థాలు చక్కగా కలిసిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని బౌల్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులోకి కొద్దిగా మినపప్పు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, పల్లీలు, 3 వెల్లుల్లి, కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. వీటిని 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. క్యారెట్ పీసెస్, కరివేపాకు అండ్ ఫైనల్గా టమాటో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్ నుండి మీడియం ఫ్లేమ్లోకి చేంజ్ చేసుకొని ఆనియన్ అండ్ పచ్చిమిర్చి మిగతావి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు 2 మినిట్స్ వేగించుకోవాలి. అలా వేగించిన తర్వాత చిటికెడు పసుపు, పచ్చివాసన రాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. అలా వేగించిన తర్వాత ఆ బౌల్ని తీసుకొని పక్కన పెట్టుకోండి. నేను తీసుకున్న బౌల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయడానికి చాలా చిన్నదిగా ఉండడంతో నేను మరొక గిన్నెను తీసుకున్నాను. మనం తీసుకున్న బౌల్ ఫ్లెక్సిబుల్గా ఉండేటట్లు చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా తీసుకున్న 4 ఎగ్స్ పగలగొట్టుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఆయిల్లో చక్కగా ఫ్రై అయ్యాక మనకు కావాల్సిన సైజులో పీసెస్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి చేంజ్ చేసుకొని మొదటగా కలిపి పెట్టుకున్న రైస్ని బౌల్లో వేసుకొని కలుపుకోవాలి. అలాగే ముందుగా వేయించుకున్న ఆనియన్స్ అండ్ వెజ్జీస్ని కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. అలా 2 మినిట్స్ ఆ మిశ్రమం చాలా చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఫైనల్గా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని చక్కగా కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరో 2 నిమిషాల పాటు చక్కగా కలుపుకోవాలి. అంతే, సూపర్ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ హోమ్ స్టైల్ రెసిపీ ప్రిపేర్ అయినట్లే. సర్వ్ చేసుకొని తినేయడమే. Don't forget to like, comment, subscribe. Thanks for watching.